ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన శ్రీశక్తి పథకం క్షేత్రస్థాయిలో ఏ విధంగా అమలవుతుంది, ఎంతమంది దీన్ని యూజ్ చేసుకుంటున్నారు, ఈ పథకం పట్ల నెల్లూరు మహిళా మనులు ఏమంటున్నారు తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నెల్లూరు బస్టాండ్లో మనం ఉన్నాం. ఇప్పుడు కాళహస్తి నుంచి వచ్చిన ఒక బృందం అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అసలు ఈ శ్రీశక్తి పథకం గురించి వాళ్ళ అభిప్రాయం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా నమస్తే, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము చీరాల నుంచి వస్తున్నామండి. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? మేము కాళహస్తి వెళ్ళి వస్తున్నామండి. ఓకే, ఇప్పుడు మీకు ఇదివరకు కూడా కాళహస్తికి వెళ్ళి ఉంటారు, ఇప్పుడు ఫ్రీ బస్సులో వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, సీట్లన్నీ బాగానే ఉన్నాయి. 11:30కి ఒంగోలు బస్సు ఎక్కామండి, 5:15కి కాళహస్తిలో దిగాం, రాత్రి నిద్ర చేసాం, మళ్ళీ ఫ్రీ బస్సు 8 గంటలకు ఎక్కాం, ఇక్కడ దిగామండి నెల్లూరులో. అయితే ఇప్పుడు దాకా ప్రభుత్వం అనేక స్కీమ్స్ తీసుకొస్తుంది, మహిళలకు సపోర్ట్ చేయడానికి ఎక్కువ స్కీమ్స్ తీసుకొస్తుంది. అయితే ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఏదో ఒక అవసరంతో నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాం. మన ఇళ్లలో ఉండేవాళ్ళు ఆ పనులు ఈ పనుల మీద వెళ్ళినా కార్యాలని, దేవుళ్ళని, గుళ్ళని వెళ్తుంటాం కదా. సో ఈ స్కీమ్ వల్ల మీరు ఏం ఫీల్ అవుతున్నారు? మీకు ఫైనాన్షియల్గా బాగుంది, నెక్స్ట్ వచ్చేసి బస్సులో కూడా బాగా మర్యాద ఇచ్చారని చెప్తున్నారు కదా. సో ఈ పథకం పట్ల మీరు ఎట్లా హర్షం వ్యక్తం చేస్తారు? మాకు మంచి అభిప్రాయంగానే ఉందండి. ఫ్రీ బస్సు డబ్బులు సమస్య కాదండి, ఫ్రీగా బస్సు బాగుంది, కన్వీనియంట్గా బస్సులు అందుతున్నాయి, ఫ్రీగా దర్శనం చేసుకున్నాము, ఫ్రీగా వచ్చేసాము, మాకంతా సౌకర్యంగానే ఉంది. ప్రతి మహిళ అట్లా ఫీల్ అవుతుంది, మంచిగానే ఫీల్ అవుతున్నారు. మాకు బాగానే ఉందండి. చంద్రబాబు నాయుడు గారు మంచి పథకం పెట్టారు, లోకేష్ గారు ధన్యవాదాలు. మళ్ళా కళ్యాణ్ గారు రావాలని కోరుకుంటున్నాను. తెమ్మసోదరం, ప్రకాశం జిల్లా తెమ్మసోదరం. పథకాలన్నీ బాగానే ఉన్నాయండి. మాకు రైతు భరోసా అని మొత్తం పడ్డాయి. ఇప్పుడు ఫ్రీగానే కాళహస్తి పోయి చూసుకొచ్చాము, అంతా బాగానే ఉంది. మళ్ళా రావాలని కోరుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ అన్ని బాగా. ఇది పరిస్థితి. మరికొందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించిన ఈ శ్రీశక్తి ఫ్రీ బస్సు స్కీమ్ మీద రకరకాల మహిళల నుంచి కూడా, విద్యార్థి దశ నుంచి ముసలివారి వారి దాకా కూడా అందరూ సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే మనం ప్రస్తుతానికి చిత్తూరు వెళ్ళే బస్సులో ఉన్నాము. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు నెల్లూరు నుంచి ప్రయాణం చేస్తున్నారు. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమంటారు ఈ స్కీమ్ గురించి, వాళ్ళ మాటల్లో అడిగి తెలుసు. మాది కర్నూలు అండి. మేము ఇంకా నెల్లూరులో చదువుకోవడానికి వచ్చాము, కానీ అప్పుడల్లా ఛార్జెస్ చాలా ఎక్కువ ఉండేది. తిరుపతికి వెళ్ళి అటు వెళ్ళాలంటే కూడా మాకు 700, 800 అవ్వేది. కానీ ఇప్పుడు ఫ్రీ బస్ అయినందుకు తిరుపతి దాకా అయినా మేము ఫ్రీగా వెళ్ళగలుగుతున్నాము. అక్కడ నుంచి తక్కువ పడుతుంది కదా, ఎంతైనా ఖర్చులు మిగిలిపోతున్నాయి మాకు. ఫ్రీ బస్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంది మాకు. మాదే నాయుడుపేట అండి. చిన్నప్పుడు వయసును బట్టి, ఎంత ఏజ్ ఉన్నాలో హైట్ని బట్టి ఛార్జెస్ తీసుకునేవాళ్ళు. సో ఇప్పుడు మేము అనుకోలేదు స్కీమ్ పెడతారని, ఇప్పుడు ఫ్రీ ఛార్జెస్ పెట్టారు, హ్యాపీగా ఉంది. ఇక ముందు కూడా ఇలానే ఉండాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు వచ్చి మల్లికార్జున, కుప్పం డిపో, కుప్పం కాళహస్తి సర్వీస్. ఇది కుప్పం నెల్లూరు. ఏంటంటే అంతా అట్లే ఉంది, కొద్దిగా కొంచెం పెరిగినారు అంతే. చూపిస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది జెరాక్స్లు ఫోన్లో చూపిస్తాం, వాళ్ళకి చెప్తా ఉన్నాము అంతా ఒరిజినల్ పెట్టుకోండి అనేసి. ఇలాంటి ఫోన్లో పెట్టుకుంటే చెకింగ్ వచ్చే టైంకి ఒకవేళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా, సరే పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. తొలి వారంలో సుమారు 7.6 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణాలు చేశారు. ఈ వారం రోజుల్లో 2,91,98,935 రూపాయలు మహిళలకు లబ్ధి చేకూరిందని, అయితే మహిళలు తమ ఐడి ప్రూఫ్ చూపించడంలో కొంత సహకరించాలని చెబుతున్న నెల్లూరు ఆర్టీసీ ఆర్ఎం షేక్ షమీం మహిళా ప్రయాణికులతో యంత్రి న్యూస్ ప్రతినిధి విజయకృష్ణ స్ట్రైట్ టాక్. మనం ఇప్పటి వరకు కూడా ఈ శ్రీశక్తి పథకం గురించి ఎవరైతే ప్రయాణిస్తున్నారో మహిళా ప్రయాణికులతో మాట్లాడాం, అదేవిధంగా కొందరు కండక్టర్లతో కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు మనం నెల్లూరు ఆర్ఎం గారితో ఉన్నాం, షమీం మేడం గారితో ఉన్నాము. అసలు టెక్నికల్గా అధికారులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఎటువంటి సులభతరంగా ఉంది ఈ శ్రీశక్తి పథకం, దీంట్లో ఏమైనా మార్చాల్సినవి మారాలని ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆ మహిళా ప్రయాణికులు ఏదైనా ఇబ్బంది కలిగిస్తుంటే వాళ్ళకి ఏదైనా సూచనలు చేస్తారా, తదితర అంశాల గురించి కూడా మనం ఒకసారి ఆర్ఎం గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 7 డిపోలు ఉన్నాయి. 7 డిపోల్లో కూడా మనకి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎంతమంది ప్రయాణికులు ఈ శ్రీశక్తి పథకాన్ని వినియోగించారు?
శ్రీశక్తి పథకం అనేది మాకు 15వ తేదీ నుంచి ఇంప్లిమెంట్ అయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 7,65,000 మంది శ్రీశక్తి పథకం మీద మహిళలు ప్రయాణించారు. దానికి కానీ మాకు 2,92,00,000 మాకు గవర్నమెంట్ నుంచి రీఎంబర్స్మెంట్ వస్తుంది. కాబట్టి శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఏంటంటే మాకు ప్రాబ్లమాటిక్ ఏం లేదు, కానీ మాకు ప్రూఫ్ ఆధార్ కార్డు అనేది మా కండక్టర్లకు వాళ్ళు చూపించాలి. కానీ కొంతమంది ఎన్నిసార్లు చెప్తున్నా తీసుకురావట్లేదు, కానీ వాళ్ళని కూడా అలో చేస్తున్నాం. కానీ వాళ్ళు కంపల్సరీ శ్రీశక్తి పథకం వాళ్ళు తీసుకోవాలంటే కంపల్సరీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. జెరాక్స్ ఉన్న అలో చేస్తున్నాము. కానీ ఇది అందరూ తెలుసుకొని కంపల్సరీ ఆధార్ కార్డు, ఐడెంటిటీ కార్డు ఏదన్నా తెచ్చుకుంటే మంచిదండి. కంపల్సరీ తొందరలో కూడా స్మార్ట్ కార్డు కూడా రాబోతుంది. ఇది వచ్చే లోపల ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. ఇప్పుడు మన నెల్లూరు నుంచి చూసుకుంటే ఇటు చెన్నైకి అదేవిధంగా బెంగళూరు పక్క రాష్ట్రాలకి బస్సులు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటికి ఒక టెక్నిక్ ఇప్పుడు మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళే బస్సులకు అనుమతి లేదని చెప్తున్నారు. కానీ వాటి మీద కూడా ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి ప్రయాణికుల నుంచి కొంత ఇబ్బందిని ఉంటున్నారు. ఇది మీ దృష్టికి వచ్చినా దీన్ని ఎలా పరిష్కరించవచ్చు? అంటే మన నెల్లూరు జిల్లాలో చూసుకుంటే మొత్తం 7 డిపోలు. 7 డిపోల్లో మాకు 3 డిపోస్ నుంచి చెన్నై సర్వీసెస్ ఆపరేట్ అవుతున్నాయి. అందులో ఏంటంటే మాకు నెల్లూరు 2 డిపో నుంచి 10 సర్వీసులు చెన్నై వెళ్తాయి, ఎక్స్ప్రెస్ సర్వీసులు. ఆత్మకూరు వచ్చి 3 సర్వీసులు, ఉదయగిరి వచ్చి 5 సర్వీసులు, మొత్తం 18 సర్వీసులు ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. మాకు హెడ్ ఆఫీస్ మనకు గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారము ఈ మన ఇంటర్ స్టేట్ బస్సెస్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో నాట్ అలౌడ్, మహిళా శ్రీశక్తి పథకం నాట్ అలౌడ్. కాబట్టి అది తొందరలో దాని మీద కూడా గైడ్లైన్స్ వస్తాయి అంటున్నారు. ఆ విధంగా ఏదైనా గైడ్లైన్స్ వస్తే అందులో కూడా వెళ్ళొచ్చండి. ప్రస్తుతానికైతే అలో లేదు. ఇంకా బెంగళూరు చూసుకుంటే మనకు ఎక్స్ప్రెస్ సర్వీసులు బెంగళూరు ఏం లేవు. పల్లెవేలుగు కానీ ఆల్ట్రా పల్లెవేలుగు కానీ శ్రీశక్తి పథకంకి ఉపయోగపడే బస్సులు బెంగళూరుకు మన జిల్లా నుంచి అయితే ఏం లేవు. మన అన్ని సూపర్ లగ్జరీలు ఏసీ బస్సులు ఉన్నాయి కాబట్టి డీలక్స్ ప్రోడక్ట్ ఇది అక్కడ వర్తించదు అనమాట. ట్రాన్స్జెండర్స్కి వచ్చేసరికి స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి మనం ప్రకటన విన్నాము. సో వీళ్ళని ఎలా గుర్తిస్తారు? ఆధార్ కార్డులో అందరికీ నాకు తెలిసి కొంతమందికి లేకపోవచ్చు. దాంట్లో ఏమైనా మీకు సమస్యలు తలెత్తాయా? లేదు ప్రస్తుతానికి అయితే అటువంటి ఇబ్బందులు తలెత్తాయి? అంటే ఇప్పటి వరకు అయితే అలాంటి సమస్య ఏ కండక్టర్ కానీ మా దృష్టికి తీసుకురాలేదు, ఏ డిపోలో కూడా రాలేదు. వాళ్ళని కూడా అలో చేయమని ఉంది కాబట్టి అలో చేస్తామండి, ప్రాబ్లం లేదు. వాళ్ళు ఐడి కార్డు చూపించాల్సి వస్తుంది. ప్రస్తుతానికి కొంతమంది చూపించకపోని అలో చేస్తున్నాము కొన్ని రోజులు. తర్వాత ఇంకా ఫర్దర్గా ఫస్ట్ రోజు చెప్తాం, రెండో రోజు అయితే కంపల్సరీ తీసుకురావాల్సి వస్తుంది ఐడి కార్డు. పోతే ఫైనల్గా మేడం స్టూడెంట్స్ విషయానికి వస్తే ఇప్పుడు స్టూడెంట్స్ కూడా మామూలుగా మహిళలకు అందరికీ ఇంప్లిమెంట్ అవుతుంది, లేకపోతే ప్రత్యేకంగా వాళ్ళకి పాసులు ఇష్యూ చేయడం అలాంటివి? బాలికలకి చిన్నపిల్లలకి కూడా ఇది ఫ్రీ శ్రీశక్తి పథకం వాళ్ళకి కూడా అమల్లో ఉందండి. ఎందుకంటే వాళ్ళు పిల్లలే కాబట్టి వాళ్ళు పాసులు తీసుకోవడం ఏం అవసరం లేదు, డైరెక్ట్ బస్సులో ఎక్కవచ్చు. ఫైనల్గా నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీరు ఏం సూచిస్తారు ఈ స్కీమ్ గురించి? ఈ స్కీమ్ శ్రీశక్తి పథకం అనేది చాలా మంచి స్కీమ్ అండి. ఇది గవర్నమెంట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో పెట్టారు. ఈ పథకాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ప్రతి మహిళ దీన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు కంపల్సరీ ఒక ఐడి కార్డు అనేది, ఆధార్ కార్డు ఏదన్నా ఐడి ప్రూఫ్ మనకి తెచ్చుకుంటే మంచిది. ఒకరోజు ఒకటి ఓకే అలో చేస్తారు, రెండో రోజు అయితే కంపల్సరీ ఆధార్ కార్డు ఒరిజినల్ ఉండాలి. తర్వాత మీరు ఈ ప్రయాణించేటప్పుడు కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి, ఏంటంటే బస్సులు ఆపట్లేదని. వాళ్ళకు కూడా మేము డ్రైవర్ కండక్టర్లకు కూడా దాని మీద ఎడ్యుకేట్ చేశాము. అట్లాంటి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి. ప్రస్తుతానికైతే కంప్లైంట్స్ అయితే చెప్తున్నారు, కానీ మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం, కౌన్సిల్ చేస్తున్నాం, ప్రాబ్లం లేకుండా చూస్తున్నాము. మీకు ఏ సమస్య ఉన్నా కన్సర్న్ డిపో మేనేజర్లకి మీరు మాట్లాడవచ్చు, అదేవిధంగా రీజనల్ మేనేజర్గా నాతో కూడా మాట్లాడవచ్చు. కాబట్టి ఇంకా మీరేంటంటే సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాల్సింది, ఓవర్లోడ్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు సోమవారం, శనివారము, బుధవారం, గురువారం పీక్ డేస్, ఆ డేసెస్లో ఎక్కువ మంది ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి ప్రయాణించేటప్పుడు ఫుడ్ బోర్డు మీద నిలబడడం, ఎమర్జెన్సీ డోర్ దగ్గరలో నిలబడడం, ప్యాసింజర్ డోర్ దగ్గర నిలబడడం ఇలాంటివి లేకుండా కొంచెం సేఫ్టీగా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాం. సో అది పరిస్థితి. ఇప్పటి వరకైతే ఆధార్ కార్డు ఏదైతే ఐడి ప్రూఫ్గా ప్రభుత్వం నిర్ణయించిందో దాన్ని చూపించే క్రమంలో కాస్త ఇబ్బందులు తలెత్తున్నట్లు మనకి ఆర్ఎం గారు చెప్తున్నారు. అదేవిధంగా ఈ స్కీమ్ని విజయవంతంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవనేసే మనకైతే ఇప్పటి వరకు ఆర్ఎం గారు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే నెల్లూరు ప్రజానికి ఉన్నారో, అదేవిధంగా ఈ బస్సులో ఫ్రీ బస్సులో ముఖ్యంగా ప్రయాణించే వాళ్ళు అధికారులు చెప్పిన ప్రికాషన్స్ ఎప్పటికప్పుడు పాటిస్తూ మెయిన్ ఏదైతే మనకి ఆధార్ కార్డు, అదేవిధంగా ఐడి ప్రూఫ్ ఏదైతే అది ఫోన్లో కాకుండా, జెరాక్స్లు కాకుండా ఒరిజినల్ చూపిస్తూ ప్రయాణించాలని, అదేవిధంగా
ఆర్టీసీ ఏదైతే భద్రతా సూచనలు చెప్తుందో అవి పాటించి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసుకొని అందరూ కూడా దీనివల్ల ప్రయోజనాలు పొందాలని చెప్పేసి ఆర్ఎం గారు అయితే సూచిస్తున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ గణేష్తో విజయకృష్ణ, నెల్లూరు ఆర్టీసీ. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ లో అద్భుతమైన ఆషాఢం, అమోఘమైన శ్రావణం, ఆఫర్లు అనేకం, వస్త్రాలు సమ్మోహనం. 1295 రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ 695 రూపాయలకే, 1595 రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ 995 రూపాయలకే, 1595 రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు శారీ 995 రూపాయలకే, 2495 రూపాయల కళాకృతి పట్టు శారీ 1595 రూపాయలకే, 3995 రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 2595 రూపాయలకే, 345 రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ 245 రూపాయలకే, అహల్య 3 పీస్ సెట్ 395 రూపాయలు, ప్రేమిక ఏ లైన్ కట్ టాప్స్ 395 రూపాయలు, 1+1 మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలు, 2 కందుకూరి అల్ఫిన్ నైటీస్ 999 రూపాయలు, మెన్స్ బ్రాండెడ్ జీన్స్ పై 50% ఆఫ్, 1195 రూపాయల ఫంకీ జీన్స్ 795 రూపాయలకే, 1+1 కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలు, 1+2 పీక్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, రేమండ్ జోడీ ప్యాక్ 595 రూపాయలు, ప్యూర్ కాటన్ బెడ్ షీట్స్ 149 రూపాయలు, కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50% ఆఫ్. కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్, ఆర్టీసీ దగ్గర, నెల్లూరు.